శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా శ్రీరామం నమామ్యహం అనే అధ్యాయంలో మనము ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు. 11/1/90న మాస్టర్ సివివి గురు పూజోత్సవ ప్రారంభము. అనంతకృష్ణ గారు వేదికపై ప్రేయరు ప్రవచనము గావించిరి. తాతగారు వేదికకు దిగువన కుర్చీలో ఉన్నారు. సాధారణంగా ఇట్టి ఉత్సవములలో ముందు వరుసలో కూర్చుండి కార్యక్రమములను ఆనందించుట నా అలవాటు. కానీ ఈరోజు నేను అట్లు చేయక అందరికన్నా వెనుకగా కూర్చుంటిని. దానికి కారణములు 2. 1 అనారోగ్యము. నా దగ్గు వలన ప్రక్కవారికి ఇబ్బంది కలుగరాదు. చివరిలో కూర్చుండినచో దగ్గు వచ్చిన వెంటనే లేచి దూరముగా వెడలవచ్చును. ఇది మొదటి కారణం. 2వ కారణం, ఎంతటి బాధలోనైనను నిస్పృహకు లొంగరాదు కదా. మరి నేను ఆత్మహత్యకు కడంగునంతటి విషాదమునకు తీవ్ర దైన్యమునకు లొంగిపోయి తిని. ఇట్టి నాకు సదస్సులో ముందు కూర్చుండు అర్హత ఎక్కడిది? మరియు వేదికపైకి ఎక్కి ఆధ్యాత్మికతను గూర్చి యోగమును గూర్చి ఉపన్యసించు అర్హత ఎక్కడిది? సమత్వమే కదా యోగము. ఆ సమత్వము లేని నేను ఇతరులకు సమత్వమును గూర్చి చెప్పుటకు సిగ్గువేయును కదా. కావున వెనుక కూర్చుండుట మంచిది. తాతగారి కంటికి అనంతకృష్ణ గారి కంటికి కానరాకుండా అందరికన్నా వెనుక క్రింద కూర్చుండినచో నన్ను ఉపన్యాసము చేయమని పిలువరు కదా. ఇది ధర్మం అనిపించినది. అయితే ఇది సాధారణ ధర్మము. కానీ తాతగారి హృదయపు లోతు, వారి యోగ దృష్టి నాకింకను అవగతము కాలేదనియూ చెప్పవలయును. అంతేకాదు, వారికి రోగార్తులపైని కరుణ, వారి ఆర్తత్రాణపరాయణత్వము యొక్క లోతులు నా ఊహకింకను అందలేదనియే ఒప్పుకొనవలయును. వారు ఎచ్చట ఉన్నను, నేను ఎచ్చట ఉన్నను, వారి దృష్టి నా పైన ఉన్నది. గోపాలకునకు గోవులన్నీయూ ఎరుకయే. ఏ ఒక్క గోవు గుంపులో నుండి తప్పిపోయినను దానిపై తపనతో వెదికి పట్టుకొనును. సద్గురువు కూడా అంతే. పైగా దీనులపైననే వారి కరుణ ఎక్కువగా కురియుచుండును. అనర్హత అనునది వారి దృష్టిలో తమ కరుణను కురియుటకు పెద్ద అర్హత కదా. చూడండి, ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. అనర్హత అని అంటే ఏ అర్హత లేకపోవటమే ఇటువంటి మహాయోగుల దృష్టిలో పెద్ద అర్హత అటండి. ఏ అర్హత లేకపోవటమే అర్హతట. నేను చివరి వరుసలో కూర్చుండిన కొన్ని నిమిషములకే యోగమిత్రుని ఒకనిని నా వద్దకు తాతగారు పంపిరి. ఎందులకు? వెంటనే వేదిక మీదకు రమ్మనమని. తాతగారి ఆదేశము శిరసావహింపవలసినది. నా అంతరంగమున జరుగుతున్న అలజడిని, ఘోషను ఆవలపెట్టి వారి ఆదేశమును వెంటనే పాటించి తిని. ఎంత చమత్కారము! వేదికకు దిగువన ముందు వరసలలోనే కూర్చుండ అర్హుడను కానని తలంచుచున్న నన్ను ఒక్కసారిగా వేదిక మీదనే కూర్చుండమనిది. అర్హత అనర్హతల మాట అటుండనిచ్చి సద్గురువు ఆదేశమును పాటించుటే కర్తవ్యము. అర్జునుడు శ్రీకృష్ణుని గూర్చి చేసిన ప్రార్థనా శ్లోకము భగవద్గీత 2వ అధ్యాయంలో 7వ శ్లోకము. ఆ శ్లోకము యొక్క భావము ఇచ్చట అనుసంధానము చేయదగినది. దైన్యము వలన నా సహజ స్వభావము మాటుబడినది. ఏది ధర్మమో తెలియక అయోమయములో పడితిని. నీకు శిష్యుడను, నీకు శరణందుచున్నాను. ఏది చేయవలయునో నాకు నిశ్చయముగా నీవే చెప్పుము. భగవద్గీతలోని చరమ శ్లోకములను ఇచ్చట ప్రస్తావించుట సముచితము.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ శ్లోకము తాతగారికి అత్యంతము ప్రీతిపాత్రమైనది. ఏది ధర్మమో ఏది కాదో అను విచికిత్స మాని నన్ను శరణందుము, నిన్ను అన్ని పాపముల నుండి విముక్తిని గావించెదను, దిగులు చెందకము. ఇచ్చట శరణాగతి అనగా సర్వాంతర్యామి అయిన భగవంతుని సద్గురువునందు దర్శించి అతనికి శరణంది విధేయుడగుట. తన గోదావైభవ కావ్యమున మాస్టర్ గారు ఇట్లు సెలవిచ్చిరి: ఎంత మంచిదైనను నీవు కోరినంత వ్యామోహమై నిలిచి అడ్డగించు, ధర్మపదమునకు ఆత్మార్పణము వలయు. ధర్మమన నాదు సంకల్పమర్మము. అంతటితో కిక్కురుమనకుండా నేను వేదికపై ఆసీనుడనైతిని. మరలా ఇచ్చట ఒక నేర్పు ఉన్నది. కర్మలయందు కౌశలమే యోగమని కృష్ణుడు చెప్పెను. వేదికపైన సద్గురువు నన్ను కూర్చుండమన్నది నాకు ఉన్నత స్థానమును ఇచ్చుటకు కాదు, ఒక బాధ్యతను అప్పచెప్పుట అది. మాస్టర్ గారు తాను నాకు ప్రసాదించిన మంచి ముక్కలు 4 కోరిన సదస్యులకు చెప్పుమని కర్తవ్యబోధ. అంతేకాదు, చెప్పునదియు వారే, వినునదియు వారే. నడుమ వక్త ఒక పరికరము. అప్పుడే వక్త, శ్రోత, చెప్పుట, వినుట ఉండవు. అంతయు ఒకటే అస్తిత్వము, అనుభూతి. అదియే మాస్టర్ సివివి లేక పరబ్రహ్మము. నన్ను వేదికపైకి పంపి తాతగారు వేదిక క్రింద ఆసీనులై ఉండిరి. వారికి నమస్కరించి అంజలి ఘటించి వారి ఆజ్ఞ మేరకు నేను వేదికపై కూర్చుంటిని అని మనవి చేయుచున్నాను. శరణాగతి అను పరమధర్మము సాధారణముగా స్థూల ధర్మమును ఆవలకు త్రోచినది. లోని అలజడి సమసిపోయినది. సీతమ్మ తల్లి హనుమంతునికి వ్యంగ్యముగా చేసిన ఉపదేశ వైఖరి, ఆమె అతనిని అనుగ్రహించిన తీరులపై సంభాషించి తిని. తాతగారు పూర్వము మాకు ప్రసాదించినదే ఈ ఘట్టము అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.